హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. పైన తంబుల్లో పెట్టేశాను కదా, సో మీకు అర్థమయ్యే ఉంటుంది. టమోటాతో క్లీనింగ్, స్క్రబ్బింగ్ అండ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టమోటా అనేది మన స్కిన్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, అలాగే సి కూడా ఉంటుందండి. సి అంటే పులుపు. సో చాలామందికి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కనుక ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేసినట్లయితే పింపుల్స్ అనేవి రాకుండా చూస్తుంది. అలాగే పింపుల్స్ వచ్చిన తర్వాత డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో వాటిలన్నింటినీ కూడా ఇది రిమూవ్ చేస్తుందండి. సో టమోటా అనేది మన స్కిన్కి చాలా మంచిదనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్తో, మనకు దొరికే చిన్న చిన్న రెమెడీస్ తోటి మన ఈ ఫేస్ ప్యాక్ అలాగే స్క్రబ్బింగ్, క్లీనింగ్ కూడా చేసుకుంటాము. సో దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఎందుకు వేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ అంటే, అప్పుడప్పుడు మనం బయటకు వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు మన ఫేస్ మీద డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట. నేను ఒకేసారి క్లీనింగ్, స్క్రబ్బింగ్, ప్యాకింగ్ ఇవన్నీ కూడా 3 కూడా ఒకేసారి చేస్తున్నానండి ఈ వీడియోలోనే. సో మనం పార్లర్కి వెళ్ళినప్పుడు క్లీనింగ్ చేయించుకుంటాము, అలాగే స్క్రబ్ చేస్తారు, అలాగే ప్యాక్ కూడా వేసేస్తారు. ఆ విధంగా నేను టమాటాతోటే అన్నీ కూడా ఎలా చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్తో న్యాచురల్గా మనం ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకోవచ్చండి. సో ఈ ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఫస్ట్ ఇప్పుడు క్లీనింగ్కి మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేశాను. తర్వాత టమోటా ఉంటుంది కదా, దాన్ని బాగా మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ పెరుగుని యాడ్ చేస్తున్నాను. మీ స్కిన్ కనుక ఆయిలీ స్కిన్ అయితే పాలని యాడ్ చేసుకోండి, పచ్చి పాలు. సో డ్రై స్కిన్ వాళ్ళు పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని రెమెడీస్ బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నానండి. సో ఫేస్ అంతా కూడా ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ అప్లై చేసుకోవాలి. సో ఎలా అంటే అలా అప్లై చేసుకోకూడదండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా అప్లై చేసుకోండి. కొంచెం కిందకి లాగుతూ అట్లా అప్లై చేసుకోవద్దు. ఎప్పుడైనా కానీ మనం పైకి అనేటట్లే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి, చల్లటి వాటర్తో. ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఫేస్ అంతా కూడా నిదానంగా మసాజ్ చేసుకోవాలండి. సో కళ్ళ కింద కూడా డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా కొంచెం కొంచెం కళ్ళలోకి పోకుండా నిదానంగా రాసుకుంటూ జాగ్రత్తగా మసాజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా పోయి ఫేస్ అనేది క్లీన్ అయిపోతుంది. మీరు ఇదే విధంగా నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చండి. నేను జస్ట్ అలా రాసి చూపిస్తున్నాను అనమాట. సో మీరు నెక్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు. నేను 5 to 10 మినిట్స్ ఈ విధంగా అంతా ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. సో నా ఫేస్ క్లీన్ చేసి వచ్చిన తర్వాత ఇలా ఉందండి. ఎప్పుడైనా సరే మీ టవల్తో గట్టిగా రఫ్ చేసుకోవద్దు. ఫేస్ మాత్రం జస్ట్ అట్లా అట్లా అనుకోవాలన్నమాట. సో నాకు డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవి ఇప్పుడు క్లీన్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నీ కూడా. సో ఫేస్ అనేది చాలా బాగుందండి. సో అంతా క్లీన్ అయినట్టు ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట నాకు. తర్వాత స్క్రబ్బింగ్. సో వాటికి ఏమేమి అవసరం అవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి, లేదంటే రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇది మన స్క్రబ్బింగ్ అనేది ఈ 3 కూడా బాగా ఉపయోగపడతాయి. తర్వాత 1 టీ స్పూన్ టమోటా జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసేసి ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచేసి వాటర్తో వాష్ చేసుకోవచ్చండి. అక్కడ మీరు చూస్తున్నట్లయితే ఏదో ఫేస్ బాగా క్లీన్ చేస్తున్నట్టు, రఫ్ చేస్తున్నట్లు ఉందనమాట. సో అలా చేయట్లేదు. కొంచెం ఇది వీడియో అనేది స్పీడ్ ఎక్కువగా పెట్టాను, దానివల్ల మీకు అలా అనిపిస్తూ ఉంది. సో తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకోవచ్చండి. వాటర్ కన్నా కూడా సో వాటర్ని అనేది లేదా రోజ్ వాటర్ని మన ఫేస్ మీద స్ప్రే చేసేసుకొని కాటన్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఇంకా మంచిదనమాట. సో అలా అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఎలాగూ ప్యాక్ వేయాలి కాబట్టి ప్యాక్ అలా ఏమీ లేకపోతే సో మనం వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు వాటర్ తోటి ఫేస్ అంతా కూడా స్ప్రే చేసేసి కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ తోటి అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ కావాల్సినవి రెడీ చేస్తున్నాను. ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేశాను, అలాగే టమాటా జ్యూస్ అండ్ 1 టీ స్పూన్ పెరుగుని యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఆయిల్ స్కిన్ వాళ్ళైతే పాలని యాడ్ చేసుకోండి. సో అలాగే 1 టీ స్పూన్ హనీని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఫేస్కి అప్లై చేసిన ఒక 15 మినిట్స్ తర్వాత చల్లటి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్కి ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చండి, లేదంటే ఇలా హ్యాండ్తో కూడా అప్లై చేసుకొని అంతా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచిన తర్వాత చల్లటి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా డ్రై అయినట్టు ఉండాలండి. మనం టచ్ చేస్తే చేతికి అది అంటకూడదు అనమాట. సో మొత్తం డ్రై అయినట్టు ఉండాలి. ఇప్పుడు అంతా కూడా ఫేస్ వాష్ చేసుకొచ్చిన తర్వాత నా ఫేస్ అనేది ఇలా ఉందండి. చూసారు కదా, నా స్కిన్ అంతా కూడా చాలా అంటే స్మూత్గా, అలాగే చాలా ఫ్రెష్గా చాలా బాగుందండి. సో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా 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 బాగా అనిపిస్తుంది. సో ఇంకొంచెం ఆగిన తర్వాత అయితే ఒక 2 hours తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడే కదా క్లీనింగ్, స్క్రబ్, ఆల్ ప్యాక్ అన్నీ అయిపోయాయి. సో ఇంకొంచెం ఒక 2 hours ఆగిన తర్వాత అయితే ఫేస్ అనేది ఇంకొంచెం గ్లోగా వస్తుంది. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా యూజ్ అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.